నీకై కష్టపడే వారిని ఎప్పటికీ మర్చిపోకు. అలాగే నిన్ను ఇష్టపడే వారిని ఎన్నటికీ వదులుకోకు. అర్థమైందనుకుంటా. నిన్న అనేది నీ వెంట రాదు, రేపు ఏమిటో తెలియదు. కేవలం ఈ క్షణం మాత్రమే మన గుప్పెట్లో దాగి ఉంది. అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించు. ఏమీ లేనప్పుడు పొందడానికై పోరాడుతూ ఉండాలి, అన్నీ ఉన్నప్పుడు కాపాడుకోవడానికి పోరాడుతూ ఉండాలి. ఇక నీకు ఎక్కడ ఉంది విశ్రాంతి? సంపాదిస్తూ కాస్త పొదుపు చేస్తూ అనుభవించడం కూడా నేర్చుకోండి. అర్థమైందనుకుంటా. బాధ్యతలు రానంత వరకు జీవితం అంతా ఉల్లాసంగానే ఉంటుంది, అవునా? కానీ బాధ్యతలు మోసే బరువు కన్నా ఆలోచనలు మోపే బరువే ఎక్కువ, కాదంటారా? చావు బ్రతుకులు ఎక్కడో లేవు. బలంతో బ్రతుకు ఉంటుంది, బలహీనతలోనే చావు ఉంటుంది. అర్థమైందనుకుంటా. మంచిది చెడ్డది అని ఏ రోజు కూడా పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అదే కారణం అవుతుంది, గుర్తుంచుకోండి. డబ్బు అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, విడగొడుతుంది, చెడగొడుతుంది, నిలబెడుతుంది కూడా. ముఖ్యంగా డబ్బు అనేది మనిషి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది, కాదంటారా? ఆస్తులు ఇంకా అంతస్తులు ఎవరైనా ఎలా అయినా సంపాదిస్తారు. కానీ ఒక స్త్రీ దగ్గర నమ్మకాన్ని సంపాదించాలంటే ఆ మనిషికి వ్యక్తిత్వం ఉండాలి, కాదంటారా? బాగా గుర్తుంచుకోండి, ఈ సమాజంలో మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త ఎప్పటికీ రాదు. అనవసరంగా ఉప్పొంగిపోయి నిప్పుల్లో కాలిపోకండి. నీ జీవితాన్ని ఇంకా నిన్ను కాపాడేది ఒక విమర్శ తప్ప పొగడ్త ఎప్పటికీ కాదు. అర్థమైందనుకుంటా. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలుతూ ఉంటాయి, అవునా? అలాగే నువ్వు ఎంత నిజాయితీగా నీతిగా బ్రతికినా కూడా కష్టాలు అలాగే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తరబడడం కాదు, నిలబడడం. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలం. లేచి నిలబడి ధైర్యంగా బలంగా ఉండండి. బాధ్యతగా మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి. మీ రాతకు సృష్టికర్తలు మీరేనే తెలుసుకోండి. అర్థమైందనుకుంటా. మీరు ఎంత మంచి వారైనా మీ దగ్గర డబ్బు లేకపోతే మీ మంచితనం ఈ సమాజంలో ఎందుకు పనికిరానిదిగానే మిగిలిపోతుంది, గుర్తుంచుకోండి. బాధ ఎప్పుడు కూడా మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది, అవునా? కానీ మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకుంటేనే సంతోషం అంటే ఏమిటి? అర్థమవుతుంది, అర్థమైంది అనుకుంటా. ప్రతిరోజు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా బలహీనపడుతుంది. అందుకే మీకు ఎంత తీరిక లేని పనులు ఉన్నా మీకోసం ఎదురు చూసే వాళ్లకు కొంత సమయాన్ని ఇవ్వండి. అది మీకు మీ మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఎంతో ప్రశాంతతని కూడా ఇస్తుంది, గుర్తుంచుకోండి. గెలిచాక మీతో నడిచే వాళ్ళ కంటే గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. నచ్చింది చేయడానికి ఎప్పుడు కూడా ఆలస్యం చెయ్యకు, ఎందుకంటే గడిచిన సమయం మళ్ళీ రాదు. అర్థమైందనుకుంటా. మగవాడు ఎంత సంపాదించినా కానీ చేయి చూపించే ప్రేమ మీదే వాడి నిజమైన సంతోషం ఆధారపడి ఉంటుంది, కాదంటారా?
విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, మిమ్మల్ని మీరు గెలవాలి. గుర్తుంచుకోండి. డబ్బు లేనివాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు కాదంటారా? దైవం అంటే రాయి లేదా చెట్టు కాదు, సహాయం చేసే హృదయమే. గుర్తుంచుకోండి. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. కానీ రాత్రిపూట నిద్రపో రావటం లేదు అంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. అవునా? ఉదయం అంతా అవసరాలతో యుద్ధం, రాత్రి అయితే ఆలోచనలతో యుద్ధం. అవసరాలు కడుపు నిండా తిననియ్యవు, ఇక ఆలోచనలు కంటి నిండా నిద్రపోనివ్వవు. అనా? జీవితంలో దేన్నైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండు, ఇక కోల్పోయినా కూడా ప్రశాంతంగా ఉండు. మనుషులైనా, వస్తువులైనా, పరిస్థితులైనా ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి. జీవితంలో ఎవ్వరి మీద ఆధారపడకు, ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు కాదంటారా? చెప్పేవాడు చేరదీస్తాడా? అనేవాడు ఆదుకుంటాడా? వినేవాడు విలువనిస్తాడా? ఎవ్వరు కూడా ఎవ్వరికి ఏమి చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే కదంటారా? మిమ్మల్ని ఎంతగానో కిందికి లాగిన కష్టాలకు చెప్పండి, మీరు ఓడిపోయారు అంతే, పారిపోలేదని. ధైర్యంగా లేచి నిలబడండి, ఒంటరిగా పోరాడడం నేర్చుకోండి. ఎవరైనా సరే ఒక్కసారి సహాయంగా వస్తారు, ప్రతిసారి నీకు నువ్వే తోడుగా ఉండాలి. అర్థమైందనుకుంటా. అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ప్రణాళికలతో జరిగే ప్రయాణాలు ఎప్పటికీ ఇవ్వలేవు కాదంటారా? డబ్బు మనిషిని కొనగలదేమో, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.